హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మనతో హ్యాపీ అండ్ రిచీ. హ్యాపీ రిచీ అయితే ఇంకా నిద్ర లెగలేదు. అండ్ ఇవాళంతా కూడా నేను చెప్పినట్టు ఈ హోటల్ రూమ్లో నేను హ్యాపీ రిచీ స్పెండ్ చేయబోతున్నాము ఈవినింగ్ వరకు కూడా. సో ఈ వ్లాగ్ అంతా కూడా ఈ 4 గోడల మధ్య నేను హ్యాపీ రిచీ ఎలా స్పెండ్ చేశాము అండ్ నేను పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేశాను అనేది మీకు చూపించబోతున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమ్ గెట్ అప్, వేకప్ వేకప్, ఇట్స్ వేకింగ్ అప్ టైమ్. వేకప్ 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 హ్యాపీ. షల్ వి ఎంజాయ్? తినాలా? చెప్పాను ఆల్రెడీ, ఆర్డర్ చేశాను, వస్తుంది, బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఈలోపు మనం బ్రష్ చేసుకుందాం. కమ్. ఏం లోపలికి తెచ్చారు? అది వేరులే. దా కమ్ లెట్స్ బ్రష్ టీత్ సో దట్ బ్రేక్ఫాస్ట్ రాగానే బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. యా రిచి తల్లి, వేకప్. హయ్యా, బ్రష్ ఇందులో ఉందా? నీకెలా తెలుసు అందులో ఉంది అని? చేయి, ఓపెన్ చేయి. కెన్ యూ ఓపెన్ ఇట్? కేర్ఫుల్గా చక్కగా పడుకోపెట్టు. ఫస్ట్ సూట్ కేసు పడుకోపెట్టు. ఎస్, పడుకోపెట్టు. ఏ గుడ్ జాబ్. ఎవరు ఫస్ట్ చేస్తారు? చలో దెన్ లెట్స్ గో. చలో 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 చలో. ఏం కావాలా రిచి? బ్రష్ కావాలా? యూ వాంట్ మీ టు ఓపెన్ ఇట్? బ్రష్ చేయంగానే మా రిచి బాబుకి బనానా కనిపించింది. ఇంకా బనానా కావాలి అని చెప్పి బనానా ఓపెన్ చేయించుకుని తినేస్తున్నాడు. బనానా తింటే డైపర్ మార్చుకుందాం బాబు. బనానా తింటే డైపర్ మార్చుకుందాం. తినండి తొందరగా. బనానా నీ చేతిలో ఉంది, పైన ఎక్కడో చూసి బనానా అంటావేంటి? ఇంకా అందుకే పొద్దున్న లేసి అట్లాగే ఉంటుంది. మరి డైపర్ మార్చుకోవా? మార్చుకోవా డైపర్? డైపర్ మార్చుకోవా? మార్చుకుందామా? డైపర్ మార్చుకుందామా? దా డైపర్ మార్చుకుందాం. దా దా పట్టుకో, చేయి పట్టుకో, అమ్మ చేయి పట్టుకో. అయిపోయిందిగా బనానా. కమ్ లెట్స్ చేంజ్ ద డైపర్. చేయి పట్టుకో. దా దా సరే చేయి పట్టుకో, అమ్మ చేయి పట్టుకో. సో మా రిచి బాబు కోసం నేను లవ్ ల్యాబ్ వాళ్ళది సుప్రీం డైపర్ ప్యాంట్స్నే యూజ్ చేస్తున్నాను. ఈ లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్ ప్యాంట్స్లో డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ న్యూ బోర్న్ సైజ్ నుంచి కూడా ఎక్సెల్ వరకు కూడా మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇది మన బేబీ బంప్స్ కి 360 డిగ్రీ కేర్ అనేది ఇస్తుంది. ఇందులో అలోవెరా కలిగి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే ర్యాష్ అనేది రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో 10 మిలియన్ బ్రీదబుల్ పోర్స్ కలిగి ఉంటుంది. అండ్ ఈ డైపర్ ప్యాంట్ మీరు టాప్ అండ్ బ్యాక్ షీట్ చూస్తే కనుక ఇది కాటనీ సాఫ్ట్ లాగా ఉంటుంది. అండ్ చాలా సాఫ్ట్ అండ్ చాలా మినిమల్ ఇది అంటాం కదా, లైక్ పిల్లలకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ కూడా ఇస్తుంది అనమాట. ఇది అప్ టు 12 hours వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. నేను ఈ లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్ ప్యాంట్స్ ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది సుపీరియర్ స్నగ్ ఫిట్ అనమాట. సో ఎలాస్టిక్ ఇది ఎక్కడ మీరు చూసినట్టయితే సో థైస్ చుట్టూ కానీ లేకపోతే వేస్ట్ చుట్టూ కానీ కూడా బేబీస్ కి పట్టేసినట్టు ఉండదు. సో చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇప్పుడు నేను ఏదైతే ఈ లిక్విడ్ పోస్తున్నానో ఇది ఒక చోట అనేది స్టోర్ చేసుకోదన్నమాట. సో ఈ లవ్ ల్యాబ్ డైపర్ ప్యాంట్స్ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే లైక్ మొత్తం డైపర్ అంతా కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకుని చక్కగా లైక్ ఆ లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ అనేది ఇస్తుంది. బికాస్ ఇందులో మనకి 5 లేయర్స్ సూపర్ లైట్ కోర్ మెటీరియల్ తో తయారు చేయబడింది ఇది. సో దానివల్ల ఏంటి అంటే లైట్ వెయిట్ అనిపిస్తుంది అండ్ బేబీస్ కి కూడా ఇరిటేషన్ ఫ్రీ కూడా ఉంటుంది.
సో నేనైతే మా రిచి బాబుకి ద బెస్ట్ సెలెక్ట్ చేస్తాను కాబట్టి సో ఈ లెవెల్ ఆఫ్ డైపర్ ప్యాంట్స్ని నేను యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ బేబీస్కి ద బెస్ట్ ఇవ్వాలి అనుకుంటే దీని లింక్ని మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అలా హ్యాపీ రిచి నా కోసం నేను ఆర్డర్ చేసిన బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. సో హ్యాపీ రిచిల కోసం దోశ అండ్ నా కోసం పూరి ఆర్డర్ చేసుకున్నాను అండ్ అలాగే కాఫీ కూడా. సో హ్యాపీ రిచికి ఎలాగో మిల్క్ అనేది నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి సో నేను వాళ్ళకి ఇంకా మిల్క్ ఇచ్చేస్తానమాట బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత. యా Richi? Yeah. Yeah. తమ్ముకి దోశ చపాతి. చపాతి లేదు. చపాతి ఆఫ్టర్నూన్ వస్తుంది. హ్యావ్ ఇట్. అంటే అంకుల్ తినేసారు. అంకుల్ తినేసారా? ఏం తినేసారు? చపాతి. చపాతి తినేసారా? అంకుల్. మధ్యాహ్నం మనం ఇంకోటి తెప్పించుకుందాంలే. ఓకేనా? తినేయండి చక్కగా. Have it. Super? Super. Yay. తినేండి తొందరగా. Super. అలా ముగ్గురం కూడా కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో రైమ్స్ చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ కూడా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ వన్స్ మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోగానే బయట ఊరికే చూద్దామన్న థాట్లో చూడంగానే వర్షం అనమాట, చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. అసలు మాకు లోపలికి తెలియలేదు ఆ సౌండ్. సో ఆ సీన్ కూడా మేము కొంచెం సేపు ఎంజాయ్ చేసాము. మా విండో నుంచి కూడా వ్యూ అంతా కూడా లైక్ హ్యాపీ రిచి కూడా కొంచెం చాలా ఎగ్జైట్ అయిపోయారు రెయిన్ని చూసి. సరే నాన్న, ఓకే. పెట్రోల్ కావాలా? సరే నాన్న, నువ్వు ముందు ట్యాబ్ ఎటు చూస్తున్నావు? అన్న చూస్తున్నాడని చూస్తున్నావు నువ్వు కూడా. అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మళ్ళీ 11 ఆ టైంకి స్నాక్స్ లాగా బిస్కెట్స్ ఇచ్చానమాట. గుడ్ డే బిస్కెట్స్ ఉంటాయి కదా, సో ఆ బిస్కెట్స్ ఇవ్వటం జరిగింది హ్యాపీ రిచ్ ఇద్దరికి కూడా. సో అలా బిస్కెట్స్ని ఎంజాయ్ చేస్తూ ఇద్దరు కూడా కొంచెం సేపు ట్యాబ్స్ చూసుకుంటున్నారు. సో దట్ మరి ఇంకా 4 గోడల మధ్య పిల్లల్ని నేను కంప్లీట్ డే ఎంగేజ్ చేయాలి అంటే నాకు డిఫరెంట్గా చేయక తప్పదు కాబట్టి సో ఇద్దరికి కూడా కొంచెం సేపు స్క్రీన్ టైం అనేది ఇచ్చేస్తున్నాను. అలా మళ్ళీ కొంచెం సేపు ట్యాబ్ స్క్రీన్ టైం అయిపోగానే కూడా నాకు ట్యాబ్స్ ఇచ్చేయడం జరిగింది ఇద్దరు కూడా. తర్వాత మ్యాగ్నా టైల్స్ ఇచ్చారనమాట. సో దట్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేసి బిల్డింగ్స్ కడుతున్నారు. చూడండి, ఇద్దరు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఒకసారి అయితే వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారో వాళ్ళిద్దరికే అర్థం అవ్వాలి, మనకు కూడా అర్థం కాదనమాట. అలా ఉంటుంది. సో చూసేయండి. అమ్మా, ఫోన్ వచ్చిందా? 4 ఉన్నాయా? ఏమున్నాయి 4? వావ్, మళ్ళీ అంట మాట్లాడు ఫోన్ తమ్ముతో అంట మాట్లాడు. హలో, ఎలా ఏం చేస్తున్నావు అవన్నీ అడుగు. అలాగే హ్యాపీ రిచి కూడా ఫోన్ని అనుకరించినట్టు ప్రిటెండ్ ప్లే లాగా వాళ్ళ చేతిలో ఏ టాయ్ ఉంటే ఆ టాయ్తో ఫోన్ ప్రిటెండ్ ప్లే చేస్తారు ఇద్దరు కూడా. రోజు కూడా ఇది కొంచెం సేపు ఆడతారనమాట. అట్లా అయిపోయింది, ఫోన్ పెట్టేశారు. ఇంకా రిచి బిల్డింగ్ కట్టు, నువ్వు కట్టు, బిల్డింగ్ కట్టు. అన్న చూడు ఇక్కడ ఏం కట్టాడో. వావ్, అలా సడన్గా మా విండో దగ్గరికి పీజియన్ కూడా రావటం జరిగింది. సో హ్యాపీ రిచి ఇద్దరు కూడా పీజియన్తో కొంచెం సేపు ఆడుకున్నారు. అలా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఇంకా మా లంచ్ కూడా మేము తినేసాము. సో లంచ్ నేను షూట్ చేయలేకపోయాను బికాస్ హ్యాపీ రిచ్ ఇద్దరికి కూడా వాళ్ళు నిద్ర మూడ్లోకి వెళ్ళిపోతున్నారనమాట. సో అందుకని ఎమ్మటే ఆర్డర్ చేసేసి రాగానే కూడా నేను ఇద్దరికి హడావిడిగా కొంచెం పెట్టేయడం జరిగింది. సో దట్ వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు అన్న థాట్లో. లైక్ తినకుండా పడుకుని పోతే మళ్ళీ కష్టమైపోతుంది కదా, అందుకని నేను రికార్డ్ చేయలేకపోయాను. సో లంచ్ కూడా చేసేసాం కాబట్టి ఇంకా హ్యాపీ రిచ్ ఇద్దరు కూడా నిద్రపోతున్నారు.
పిల్లలకి ఆఫ్టర్నూన్ న్యాప్ అనేది మాత్రం చాలా చాలా ముఖ్యం అండి. అట్లీస్ట్ ఒక 5 years వచ్చే వరకన్నా మనం చక్కగా ఒక స్కెడ్యూల్ అనేది మెయింటైన్ చేస్తే వాళ్ళకి కూడా ఆ స్కెడ్యూల్ అనేది అలవాటు అయిపోతుంది అండ్ లైఫ్ లాంగ్ కూడా హెల్తీగా కూడా ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళు పడుకున్న టైంలో నేను అలా సరదాగా ఇంకా ఒక్కదాన్ని నేను మాత్రం ఏం చేస్తాను, ఇంకా అట్లా విండోలో నుంచి అలా బయటికి చూస్తూ అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను. అండ్ తర్వాత నేను కూడా పడుకుని పోయాను. ఆఫ్టర్నూన్ న్యాప్ అయిపోగానే కూడా లేచారు హ్యాపీ రిచి. లెగవంగానే కూడా ఇద్దరు మిల్క్ తాగేశారనమాట. సో మిల్క్ తాగిన తర్వాత ఇలా ఈ బుక్స్ ఇవ్వటం జరిగింది నేను. సో ఈ బుక్స్ ఏంటి అంటే హ్యాండీ బుక్స్ అనమాట, లైక్ క్రియేటివ్ ప్లే లాగా ఉంటాయి ఈ బుక్స్ అనేవి. సో ఇవైతే పిల్లలకి చాలా టైం మేనేజ్ చేయొచ్చు అండ్ వాళ్ళకు కూడా క్రియేటివ్గా వాళ్ళు ఆడుకోవటానికి కూడా బాగుంటాయి ఇలాంటి బుక్స్ అనేవి. సో మ్యాక్సిమం నేనైతే ఇట్లాంటివి ఎక్కువ తీసుకున్నాను హ్యాపీ రిచికి కూడా, ట్రావెలింగ్ అప్పుడు అట్లా యూజ్ చేయటానికి అనేసి. ఏం చేశారు? మరి నువ్వేగా హాస్పిటల్ అంటున్నావు, అందుకని తీసుకెళ్ళా. ఏంటది? ఇంజెక్షన్. ఎవరికి చేస్తావు? బేబీకి చేస్తున్నావా? నువ్వు ఇక్కడ చెయ్యి, ఈ బేబీకి చెయ్యి. ఎందుకు వద్దు? ఆ బేబీకే చేస్తావా? ఈ బేబీకి కూడా చెయ్యి ప్లీజ్. ప్లీజ్ చెయ్యి ప్లీజ్. అమ్మో, ఏమైంది బేబీకి? హ్యాండ్కి లెగ్కి బూబు అయిందా? అయ్యో రిచి, నువ్వేం చేస్తున్నావు? ఎలా చింపాలా అని చూస్తున్నావా? అలా కాదు, ఇట్లా షేప్స్ పెట్టు. సర్కిల్ అన్నీ ఇందులో పెట్టు. సర్కిల్ ఏది? సర్కిల్ ఇదిగో, ఇది సర్కిల్. యా, ఈ సర్కిల్ ఇలా పెట్టాలి. ఇదిగో ఇది ఇందులో ఎల్లో సర్కిల్. ఎస్, ఇక్కడ పెట్టు. గుడ్ జాబ్. రెడ్ సర్కిల్ తీ. ఇక్కడ పెట్టు. గుడ్ జాబ్. ఏయ్, స్క్వేర్ ఎక్కడ పెడతావు? ఇక్కడ. ఎస్. ఈ స్క్వేర్ ఎక్కడ పెడతావు? గుడ్ జాబ్. మా నెక్స్ట్ తిప్పమ్మా. ఇంకా అక్కడే ఉన్నావు. ఎంతసేపు చేస్తావు? ఎన్నిసార్లు చేస్తావు ఇంజెక్షన్ బేబీకి? బూబు అయి నొప్పి వస్తుంది. ఆల్రెడీ బూబు అయింది కదా బేబీకి, ఇంకా నొప్పి వస్తుంది. హ్యాపీకి కూడా బూబు అయిందా? టోస్కి ఎలా అయింది? అందుకే ఇంజెక్షన్ ఇవ్వు. మరి ఇంజెక్షన్ ఇవ్వు. హ్యాపీకి కూడా ఇంజెక్షన్ ఇవ్వు. హ్యాపీకి నేను అంది ఇంజెక్షన్ ఇవ్వమని. హ్యాపీకి ఇంజెక్షన్ అను. ఏంటది? ఏం లేదు. పీకబూ ఆడుతున్నావా నువ్వు? ఏది మళ్ళీ చెప్పు. బూమ్ బూమ్ బుష్ ఏమన్నావు? సడన్గా రిచి బాబు కూర్చున్న చోట నుంచి లేచి వెళ్ళి బూమ్ బూమ్ బుష్ అని ఆడటం స్టార్ట్ చేశాడు. సో అదేంటి అంటే, యూజువల్లీ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే రిచి బాబు నుంచి ఏమైనా దాచేయడానికని వాడిని ఒక ఆటలాగా ఆడిస్తానమాట. ఒక చేతిలో ఐటమ్ పెట్టుకుని ఇంకో చేతిలో పెట్టుకుని అట్లా బూమ్ బూమ్ బుష్ మ్యాజిక్ అని చెప్పి మాయమైపోయింది అని ఆడిస్తాను. సో అది గుర్తొచ్చి వాడు కూడా సేమ్ వాడి చేతులు అలా పెట్టుకుని అలా నన్ను బూమ్ బూమ్ బుష్ అని చెప్పి ఆడిస్తున్నాడు. నీ చేతిలో ఇవ్వున్నాయా? యా. వాట్ ఫ్రూట్ ఇస్ దాట్? ఆనియన్ ఫ్రూటా హ్యాపీ? ఆనియన్ ఈస్ వెజిటబుల్. యా. అండ్ మా మమ్మీ వచ్చేసారు. అమ్మయ్యా, చూసారు కదా మార్నింగ్ నుంచి నేను ఒక్కదాన్నే హ్యాపీ రిచిని రూమ్లో. ఇప్పుడు మన ఇంట్లో నేను మేనేజ్ చేయటం వేరు, ఇక్కడికి వచ్చి బయట ఒక రూమ్లో ఓన్లీ కేవలం ఒక్క రూమ్లోనే వీళ్ళిద్దరిని మేనేజ్ చేయటం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. అయినా వీళ్ళిద్దరి వాళ్ళు నా మాట చక్కగా విని అసలు గొడవ చేయకుండా చక్కగా ఉన్నారు. సో మా మమ్మీ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనం మరి విజయవాడ వస్తే మరి మిస్ అవ్వకుండా తినేది ఏంటి అనేది మీ అందరికీ తెలుసు కదా, పునుగులు. సో ఇంకా పునుగులు తినడానికి వచ్చేస్తున్నాను. బాయ్, మళ్ళీ అక్కడ కలుస్తా. You liked it?
ఎవరిచ్చారు నీకు అది? హ్యాపీ ఏం చేస్తున్నావు? పెన్సిల్ ట్యాగ్ ఉంటానే. పెన్సిల్స్తో ఆడుకుంటున్నావా? పునుగులు కూడా తినేసి వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత హ్యాపీ రిచ్ కూడా మళ్ళీ కొంచెం సేపు ఎంగేజ్ అవ్వటానికి అన్నట్టు నేను రీయూజబుల్ డ్రాయింగ్ బుక్ అనేది ఇచ్చాను. సో దట్ ఇద్దరు కూడా కొంచెం సేపు డ్రాయింగ్ వేసుకుంటున్నారు. అలా మా ఈవినింగ్ ప్రోగ్రాము కొంచెం బయటికి వెళ్ళి వచ్చి ప్రశాంతంగా యా మా ఓడు వచ్చిన దగ్గర నుంచి బీచ్ 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 అంటున్నాడు. ఈడు చూడు కెమెరాలో మొహం పెట్టి అలా తినక్కర్లే, వెనక్కిరా కనిపిస్తావు. అసలు నేను ఎవరో తెలుసా? ఎన్ని స్టార్ హీరో సినిమాలు నా కోసం వెయిటింగ్ లో ఉంటాయి తెలుసా? మీ షర్ట్ మీద ఏముంది? టెల్ మీ వాట్స్ దేర్ ఆన్ యువర్ షర్ట్. ఏముంది షర్ట్ మీద? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? కొట్టనవే. ఏంటది? నాకు అర్థం కాలేదు సార్. కొట్టనవే. ఏంటది? ఏంటాడు కొత్తగా కనిపెట్టాడు. పోలా అదిరిపోలా హల్క్. నువ్వు ఎక్కడెక్కావో తెలుస్తుందా నీకు? ఎక్కడ? ఇక్కడ ఇలాగే ఇద్దరు నిన్న ఫీట్లు చేసి వీళ్ళిద్దరు ఫీట్లు చేసి నన్ను పడేశారు మంచం మీద నుంచి. ఇక్కడ నాకు అబ్బా ఇంకా నొప్పిగానే ఉంది. అమ్మకి నిన్న బూబు ఎట్లా అయింది? హ్యాపీ వాళ్ళ బూబు ఎట్లా అయింది? అమ్మకి ఎట్లా అయింది? ఎలా అయింది చూపించు. పడింది. అలా పడిపోయానా? పాపం. నువ్వేం చేసావు అమ్మ అలా పడిపోతే? భయమేసి ఏడ్చావా? మరి నన్ను ఏం చేయమంటారు? చూసాలరా తోసుకుని వెళ్ళిపోతాయంట్రా. ఇంత పెద్ద చెట్టు లాంటి అమ్మ ఇక్కడ ఉంటే. ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? ఫోన్లు ముట్టుకోవద్దని చెప్పానా? చెప్పానా లేదా? పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఫింగర్. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఫింగర్. నా మూతి వరకు నీ మూతి మీద ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. అల్లరి ఎక్కువ అయిపోతుంది. దెబ్బ. ఇప్పుడు నైట్ అయిపోయింది. సో డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా మేము కొంచెంసేపు అలా పడుకుని మళ్ళీ మార్నింగ్ మీ అందరినీ కూడా కలిసేస్తాను. హ్యాపీ రిచి, కెన్ యూ సే గుడ్ నైట్? గుడ్ నైట్. గుడ్ నైట్ అందరికి చెప్పు. గుడ్ నైట్ అందరికి. కాకపోకండి అందరూ. రెడీ అయిపోయాము. ఇప్పుడు మా ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాము. సే హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? అమ్మ హోమ్ టౌన్. అమ్మ హోమ్ టౌన్కి వెళ్తున్నామా? ఓకే.